హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు చూసింటే అర్థమైపోయి ఉంటుంది. మేము సర్ప్రైజ్గా వచ్చాం కదా, సో ఫ్యామిలీ రియాక్షన్స్ అనమాట. ఇది చెన్నైలో, మేము చెన్నై ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి దిగంగానే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో చెన్నైలో కొంచెంసేపు పడుకొని ఫ్రెష్ అయ్యి ఇప్పుడు టిఫిన్ అనమాట. ఇక్కడికి వచ్చాక మన టిఫిన్స్ ఉంటాయి తెలిసిందే కదా. ఇడ్లీ సాంబార్ తినాలని నాకు జర్మనీలో ఉండగానే కొంచెం తింటే బాగుండు అన్నట్టు అనిపించింది. సో రాగానే ఇంకా ఇడ్లీ సాంబార్ ఆర్డర్ పెట్టుకొని అది తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికి. ఏమైనా ఇక్కడికి వస్తే మనం కోరింది తినచ్చు కదా ఆర్డర్లు పెట్టుకొని. అక్కడైతే మనకి ఏం ఉండవు కాబట్టి ఏదైనా ఇంట్లోనే చేసుకోవాలి. సో ఇంకా ఇడ్లీ సాంబార్ తినేసి మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఒక 1 అవర్ అలా పడుకొని రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యాము. సో ఇది వాళ్ళ అపార్ట్మెంట్ అనమాట. చాలా బాగుంటుంది ఈ అపార్ట్మెంట్ అయితే. ముందంతా ఖాళీ ప్లేసు, చాలా పెద్దది. చూసారు కదా ఎంత బాగుందో. సో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. కరెక్ట్గా ఎంత అంటే మేము 5:30 కల్లా ఇంటికి వచ్చేసాం కదా ఫ్లైట్ దిగేసి. సో 8:30కి అలా టిఫిన్ తినేసి బయలుదేరాం అనమాట. ఇక్కడ నుంచి ఇంటికి ఎంతసేపు అంటే ఒక 11కి అలా వెళ్ళిపోతాము. అంటే హైవేనే కాబట్టి ట్రాఫిక్ ఏమి ఉండదు. ట్రాఫిక్ ఉంటే కొంచెం లేట్ అవుద్ది. సో హైవే కాబట్టి ట్రాఫిక్ ఉండదు కాబట్టి సో ఫాస్ట్గానే వెళ్ళిపోతాము అని అనుకుంటున్నాను. మరి ఎంతకు రీచ్ అవుతానో ఏమో చూడాలి. సో చూసారు కదా టైం ఇప్పుడు 8:40 అయ్యింది. సో ఎంత టైం బయలుదేరామన్నమాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంకా వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏందనేసి ఈ వీడియోలోనే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో వీడియోస్ ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది, మీరు ముందు వీడియోస్ అంతా మర్చిపోయి ఉంటారేమో. సో ఇప్పుడే ఇంకా కారులో అంతా నేను పడుకున్నాను, వీడియో ఏం తీయలేదు. చూడండి 11 అయిపోయింది కదా, ఇంకా దగ్గరకు వచ్చేసామన్నమాట. అనుకున్న టైంకే రీచ్ అవుతున్నాం. ఇంకొంచెం దగ్గర ఉంది అంటే ఒక 10 to 15 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతాం. అందుకే టైం ఎంత అయింది అనేది చూపిస్తాం అక్కడ. మనం వీడియో తీస్తాడు కాదు, అప్పుడు లేట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోవాలి లోపలికి దిగేసి. బ్యాగ్స్, షూ, చెప్పులన్నీ మళ్ళీ వేసుకోవచ్చు. ఇష్టాక డౌట్ వస్తుంది. నేను మొన్నే ఇష్టాక్ తెలిసేమో అనుకున్నా, అంటే ప్యాకింగ్ అయిపోయిందా అని సడన్గా పెట్టింది మెసేజ్. అంటే తెలిసినట్టే పెట్టింది, ఇంకా తెలిసేమో అనుకున్నా. సో ఈ వ్లాగ్ అంతా చాలా రాగా న్యాచురల్గా ఉంటుంది. వాయిస్ ఓవర్ చాలా తక్కువ, అంతా న్యాచురల్ వ్లాగే పెట్టేస్తాను. మధ్యలో రోడ్డు. సో ఇప్పుడే ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇప్పుడే దిగుతున్నాం. అన్నీ పక్కా ప్లాన్లో చేసుకున్నాం. అంటే షూ, చెప్పులు అన్నీ ఇక్కడే వదిలేద్దాం, మళ్ళీ సౌండ్ వస్తుంది అని చెప్పి అంతా కార్లోనే వదిలేస్తే సౌండ్ లేకుండా వెళ్ళొచ్చు అని ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఆల్రెడీ ఆన్లోనే ఉంది. ఇట్లే ఆన్ చేస్తా. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంటే అర్థమవి ఇష్టాయి. హోల్డింగ్ ఇదే ఇస్తా తొంగి చూసిన. సో అలా ఫస్ట్ ఇట్లా రియాక్షన్ అనమాట. బాబు పుట్టాక మేము ఫస్ట్ టైం అనమాట రావడం, ఫస్ట్ టైం చూడడం కూడా. అంటే రియల్గా వీడియో కాల్స్లో అట్లా చూస్తూనే ఉంటాం కదా, బాబునైతే ఫస్ట్ టైం చూస్తున్నాము. తను వచ్చి మా కో సిస్టర్ అనమాట. సో ఫస్ట్ తనే ఉండింది కాబట్టి ఇంట్లో ఫస్ట్ తనే సర్ప్రైజ్ అయ్యింది. తర్వాత మా అత్తమ్మ మావయ్య లేరు అనమాట. ఆ రోజు అనగానే బయట వెళ్ళున్నారు. వాళ్ళు ఎలా రియాక్షన్ ఇస్తారో చూడాలి ఇప్పుడు. మా అత్తమ్మ గుడికి వెళ్ళునింది, ఇప్పుడే వచ్చిందనమాట. తను ఇప్పుడు డోర్ తీస్తూ ఉంది, చూద్దాం ఎలా రియాక్షన్ ఇస్తుందో.
అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా వాకిళ్ళ నిలిచింది వాస్తవమా ఇంకాణాలు ఉల్లాస తోరణమాయనమ్మా. అంటే మనీ తెలుసు అయితే అన్ని తెలుసు ఆయన తప్పనే తప్పరా దొంగ నానా ఎవరు వచ్చారే ఫస్ట్ సర్ప్రైజ్ అయింది వాళ్ళు సర్ప్రైజ్ చేస్తారు మమ్మల్ని ఫోన్ చేసేసారే ఎవరు వచ్చారే ఎవరే వీళ్ళు దొంగలు ఎవరు వీళ్ళు దొంగరా వీడు కూడా చెప్పలేదు చూడు బాగా మెయింటైన్ చేశారు మంచి చెప్పులు సాయి చూసి ఇటు చూసిన నేను మళ్ళీ వచ్చిన్నాడే నేను మీరు అసలు పోతే కదా నేను తాత రావాలి ఇప్పుడు ఆయన ఏడమ్మా అత్తమ్మ మామయ్య ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తారనుకుంటున్నారు? నన్ను తీసారా ఎప్పుడు తీసారు ఇప్పుడు కూడా తీస్తున్నా మిమ్మల్ని మామయ్య ఎక్స్ప్రెషన్ చెప్తారని. ఎప్పుడు వస్తావు అన్న వచ్చేస్తా అన్నాడు దేంతో అనుకుంటున్నాడు షాక్ అవుతాడా? అదే నేనే ఊహించకపోతుంది అసలు నేనే ఊహించకపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మా మామయ్య వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది అనమాట. బ్యాంక్కి వెళ్ళాడు. సో 2:30 అలా అయిపోయింది. మేము అన్నం తినేసి రెడీగా ఉన్నాం. ఇప్పుడు వస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూద్దాం ఎలా రియాక్షన్ ఉంటుందో. విండోలో నుంచి తొంగి చూస్తున్నాం అనమాట. అంటే వస్తే తీయడానికి, అంటే మేము కనిపించకుండా ఉండడానికి కర్టన్స్ అవంతా వేసేసారనమాట. సో ఇప్పుడు వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు, అంటే డోర్ కొడితే తీయాలని చెప్పి. ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అంటాడు మహి సై చూసి మహి వచ్చేసినాడే అంటున్నాడు. సో అదనమాట ఈ సర్ప్రైజ్ రియాక్షన్స్. చూశారు కదా, అందరూ ఒక్కో రియాక్షన్ పెట్టారు. మామూలుగా నాకైతే ఏమనిపించిందంటే, మేము వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో కానుంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు అనిపించింది. బట్ మనకు తెలియదు కదా, ఆ రోజు అనగానే పనులుండి అలా జరిగిందనమాట. మొత్తానికైతే బాగానే ఎక్స్ప్రెస్ చేశారు. అంటే కొంతమంది ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు కదా. సో మొత్తానికైతే బాగానే అనిపించింది. నేనైతే ఎప్పటి నుంచో ఇట్లా మనం సర్ప్రైజ్గా వెళ్ళాలి ఈసారి అనుకుంటున్నాం. వెళ్తానో లేదో కొలాప్స్ అవుద్దేమో అన్నట్టు కూడా అనిపించింది అనమాట. సో మొత్తానికైతే బాగానే సర్ప్రైజ్ చేసాము. ఫస్ట్ ఇక్కడికి వచ్చి అత్తమ్మ వాళ్ళని సర్ప్రైజ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. మామూలుగా ఏమనుకున్నామంటే అమ్మ వాళ్ళని ఒకటే సర్ప్రైజ్ చేస్తున్నామని చెప్పి అత్తమ్మ వాళ్ళకి కూడా తప్పు డేటే చెప్పాము. బట్ వీళ్ళు ఏమనుకున్నారంటే మేము ఆ డేట్కే వస్తామేమో, ఓన్లీ అమ్మ వాళ్ళకి ఒకటే సర్ప్రైజ్ చేస్తున్నాం వీళ్ళు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే వాళ్ళకి కూడా సర్ప్రైజ్ చేసాము అని చెప్పి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. వాళ్ళు ఎలా రియాక్షన్ ఇచ్చారు, వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అయ్యారని నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. మిస్ అవ్వకుండా చూడండి ఎలా ఉంది అని. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియో చూసారంటే మీకే అర్థమవుద్ది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Like, share and subscribe.